ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున సచివాలయంలో ఆందోళనకు మధ్యాహ్న సమయంలో భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. ఇక మనతో పాటు ఉద్యోగ సంఘం నేతలు మనతో పాటు ఉన్నారు. జగదీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ఏంటి అసలు? ఇలా ఉద్యోగుల సమస్యలు పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని ఒక 4 డిమాండ్లతో వేయడం. మెయిన్ ఇంకా 64 డిమాండ్లు అట్లే ఉన్నాయి. మరి కొత్త ప్రభుత్వం ఇవ్వలేనని చెప్పినప్పుడు ఇలా ప్రభుత్వం ఏర్పాటు కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. పీఆర్సీ కమిటీ కూడా దాదాపు 3 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి పీఆర్సీని వెంటనే విడుదల చేసి అన్ని డిఎల్ఎన్లో కలుస్తాయి. మా సిపిఎస్ కూడా మీరు రద్దు చేస్తున్నా, సిపిఎస్ కూడా రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలి. ఇవాళ హెల్త్ కార్డు కూడా ఇగో అకౌంట్ వస్తుంది, ఇక హెల్త్ కార్డు కూడా ఇచ్చలేదు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, పెండింగ్ బిల్స్ అయితే చాలా ఘోరమైన పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు పీఆర్సీని ఇలా ఇంప్లిమెంట్ చేయండి. పెండింగ్ బిల్ ఇమ్మీడియట్ చేయాల్సిందే. పీఆర్సీని కూడా ఇచ్చేసి అన్ని డిఎల్ కలిపి ఇలా ఉద్యోగులకు ఇవ్వాలి. లేకపోతే చాలామంది ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇలా చూసిన సచివాలయంలో ఉద్యోగులు మొత్తం యావత్ ఉద్యోగులంతా దిగి వచ్చారు. మొత్తం స్టేట్లో కూడా మొత్తం మన అన్ని జిల్లాల్లో 1000 మంది ఇలా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు. కాబట్టి ఇది తెలుసుకున్నాను ఎంపీ కోరుతున్నాం. మీరు ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారు? మాది కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తర్వాత ఇస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చిన కూడా 2.5 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు వస్తుంది. ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్లో అడవులు ఉంటాయి. మరి ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వాగ్దానం ఉంటుందని వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇమీడియట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకున్నాం. ఇక మనతో పాటు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి శ్రీనివాస గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది సచివాలయంలో, ఏంటి అసలు? ఇప్పుడు ఎంప్లాయీస్ నార్మల్ ప్రజలే ఏదైనా ఉద్యమం చేస్తామంటే రారు. అలాంటిది ఎంప్లాయీస్ అంత తొందరగా రారు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఇంత 100,000 సంఖ్యలో వచ్చారు అంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేనికైనా ఒక హద్దు, దేనికైనా ఒక సమయం, దేనికైనా ఒక ఓపిక ఉంటాయి. అవన్నీ దాటిపోయిన తర్వాత ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దానికి ఇది ఉదాహరణ. పెండింగ్ బిల్లులు ఎంత పెద్ద సమస్య అంటే నేను ఇంతకుముందు డయాస్ మీద చెప్పినాను. 14,000 కోట్ల పెండింగ్ ఉంటే మేము 700 కోట్లే కొడతాం. నెల కంటే 20 నెలలు పడుతుంది. 20 నెలల్లో మళ్ళీ నెలలుగా జమ అయితేనే ఉంటాయి. అంటే ఇది నిరంతరమైన సమస్య తయారైంది. అట్లా కాదు, మీరు ఎప్పుడో ఒకసారి క్లియర్ చేస్తే తప్ప. ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత వాడికి వచ్చేది సగం పావు జీతం వస్తుంది. ఆ పావు జీతంలో భార్య, పిల్లలు లేదా మెడికల్ ఖర్చులు, వాళ్ళకు లేట్ వయసులో చాలా సమస్యలు ఉంటాయి, బీపీలు, షుగర్లు. మరి అవి వాళ్ళు ఎట్లా బతకాలి? హెల్త్ కార్డు ఇవ్వండియా, పోనీ అవన్నీ చూపించుకుంటారా అంటే అది ఇయ్యరు. అది ఆయన 10 ఏళ్ళు గడిపోయింది, ఈయన ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. ఎన్నేళ్ళని ఒప్పుకోబడతారు? మా బిల్లులు ఇవ్వండి, మా హెల్త్ కార్డ్స్ మేమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మేము కాంట్రిబ్యూట్ చేసింది మాకు హెల్త్ కార్డులు ఇవ్వడానికి ఇంత మీనవేశాలు ఎట్లేదు. అసలు విషయం ఏంటంటే నేను వీళ్ళకు అటిట్యూడ్ ఉందా, అసలు చేయాలని ఉందా, ఆలోచన ఉందా, ఇది ఇంపార్టెంట్. 1 తారీఖు జీతాలు వచ్చుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది వాస్తవం. అది తప్ప ఏది వాస్తవం మాకు తెలవాలి. అంటే మీరు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డెడ్ లైన్ పెడుతున్నారా, ఏంటి అసలు? నిరంతరంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ప్రతి ఒక్క డిమాండ్ నెరవేరేదాకా మేము విడుదల వారీగా కార్యక్రమాలు తీసుకుంటాము. ఇంతకుముందు జేఏసీ అధ్యక్షుడు చెప్పారు, మే 5 తారీఖు నాడు రిలే నిరాహార దీక్షలు చేస్తాము. దాని తర్వాత మళ్ళీ కూర్చొని ఆ కార్యాచరణ తీసుకుంటాము. బట్ దీనికి ఒక లాజికల్ ఎండ్ రావాల్సిందే. కంపల్సరీ మా ఎంప్లాయీస్ యొక్క అన్ని డిమాండ్లు నెరవేరాల్సిందే. ఈరోజు మీరు చూసుంటారు ఈ సమస్య ఎంత పెద్ద మొత్తంలో ఉందో. ఇది ఒక రోజుతో అంతమయ్యేది కాదు, ఇది అందరికీ తెలుసు. ఎందుకనంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలకు తెలిసినటువంటి విషయాలే. మేమైతే ఇంకా నేను ప్రత్యేకంగా చెప్తున్నా, నేను 2010లో అపాయింట్ అయినా. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసము మేము కొట్లాడినాం. నోటిఫికేషన్స్ వేయండి, ఉద్యోగాలు కావాలి అని కొట్లాడినాం. తీరా ఇక్కడికి వస్తే ఇది సెక్రటేరియట్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగం చేయడము ఎంతో అదృష్టంగా భావించిన మేము మాకు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కొట్లాటలే. ఎందుకు? ఈ జీతాల కోసము, పిఆర్సీ కోసము, ప్లస్ డిఏల కోసము. మీరు ప్రభుత్వాలు గుర్తించాలి. గత ప్రభుత్వంలో ఇలాంటి లోపాలు ఉన్నాయనే ప్రభుత్వాలని చేంజ్ చేసినటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక మీరు దయచేసి మా ఎంప్లాయీలకి వచ్చేటటువంటి 6 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి మన డిఏ ప్లస్ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పిఆర్సీ, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాచిపెట్టుకున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బులు,
ప్రతిదీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఖర్చు పెట్టకుండా రూపాయి పొదుపు చేసుకుంటూ ఈ బ్యాంక్ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ బ్యాంకుల నుంచి తెసి ఈ బ్యాంకుల నుంచి పెడతారు, ఒక 5% ఎక్కువ వడ్డీ ఇస్తుందని. ఈ రకంగా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులని మీరు ఇవ్వకపోతే మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయము. మీరు చాలా వ్యతిరేకతకు గురి అవుతారు. దయచేసి మీరు ఇంత పెద్ద మొత్తంలో ఒక్కరోజు పిలుపుకే ఇంత వేల మంది జనాలు వచ్చినటువంటి స్థితి, దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఓ మిత్రులారా, ఓ ఐఏఎస్ మిత్రులారా, మీరు సరిగ్గా చెప్పండి. మీకు అన్ని విషయాలు మేధావులు, మీరు రాష్ట్రంలో అత్యధికంగా మేధావి ఎవరంటే మేము ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తాము. మీరు తెలియజేయండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఈ రోజుతో అంతం కాదు. ఈ రోజు 700 కోట్లు ఇస్తే లేదా 1700 కోట్లు ఇస్తే ఈ రోజు సమస్య పరిష్కారం అవుతుంది అనేది కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అవుతుంటారు, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మన సరెండర్ లీవ్ పెట్టుకుంటారు. ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ చేయటాన సంపదని సృష్టించండి. సంపదని ఏ రకంగా సృష్టిస్తాము అనేది ఆలోచనలు చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో వెళ్ళేటట్టు మీరు చేయండి. ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో కూడా మా సచివాలయం తరఫున ఉన్నతమైనటువంటి కార్యాలయంలో పనిచేస్తున్నాం. మా వంతు మేము కృషి చేస్తాము. మీకు ఎల్లవేళలా మేము సహకరిస్తూ పనిచేస్తాము. మీ ప్రభుత్వాలు బాగుండాలంటే ఎంప్లాయీస్ బాగుండాలి. ఒక్కొక్క ఏదో తక్కువ శాతం కదా వీళ్ళు 4% మే అనుకోవచ్చు జనాభాలో, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకండి. మేము ఒక్కొక్కరము 1000 మందిని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. ఎందుకనంటే రాష్ట్ర సచివాలయంలో ఏ ఒక్క ఉద్యమం ఏర్పడ్డా కూడా యావత్ రాష్ట్రం అంతా కూడా ఎక్స్పోజ్ కావడానికి అవకాశం ఉంది. మీడియా మిత్రులారా, మీకు కూడా తెలుసు, ఏ రోజు మేము బయటకు వచ్చినది కూడా లేదు. మీకైతే నేను తెలియని కూడా తెలియదు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాదేవిని ఏ రోజు మాకు మీడియా వాళ్ళతో మాట్లాడాలని కాదు లేదు, ఏ రోజు రాలేదు కూడా. ఎందుకు అనంటే ఈరోజు సమస్య ఉంది చేయటాన నేను మాట్లాడుతున్నాను. మీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మేము సహకరిస్తాము. మేము ప్రభుత్వాలు మారితే మా యూనియన్ లీడర్స్ మారరు. మీరందరూ కూడా మాకు సహకరించండి. మీరు గత ప్రభుత్వం చేసినట్టు మీరు చేయకండి. మేము అభిమానంతో మేము అనుకున్నాము, ఆశావాదంతో ఉన్నాము. December 6 రోజు మేము V6లో మాట్లాడడం అనేది జరిగింది. మన సీనన్న ప్రెసిడెంట్ సెక్రటరేట్ గిరి సీనన్న నేను వెళ్ళి మాట్లాడినాము. జీతాలతో పాటు మా పిఆర్సీ ప్లస్ మా డిఏలు, మా హెల్త్ కార్డులు కావాలని ఆ రోజే చెప్పినాము. ఇంకా అంతేకాకుండా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాం ఈరోజు. ఓ రాష్ట్ర ప్రభుత్వమా, గత 10 సంవత్సరాలుగా గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఏ ఉద్యోగస్తులకు మోసం చేసిందో అదే ఉద్యోగస్తులు ఆ గత ప్రభుత్వాన్ని బొందబెట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఈ ప్రభుత్వం అయినా మా పెండింగ్లో ఉన్న మా పిఆర్సీ కావచ్చు, అదేవిధంగా మా డిఎల్ కావచ్చు, అదేవిధంగా మా యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే మా పిఆర్సీని వెంటనే మాకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా చెప్తుంది ఏంటంటే, సచివాలయ ఉద్యోగులతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జేఏసీ నేతలు అందరూ కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సత్వరమే పరిష్కరించకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఇటు ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ తేజతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.